బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని నిర్మాణాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఐకానిక్ టవర్ల టెండర్లకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది. వచ్చే వారం సిఆర్డీఏ టెండర్లకు పిలువనున్నారు. 3 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించనున్నారు. అమరావతిలో 5 టవర్ల నిర్మాణానికి ఇప్పటికే డిజైన్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని నిర్మాణాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఐకానిక్ టవర్ల టెండర్లకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది. వచ్చే వారం సిఆర్డీఏ టెండర్లకు పేర్కొనున్నారు. 3 ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించనున్నారు. అమరావతిలో 5 టవర్ల నిర్మాణానికి ఇప్పటికే డిజైన్లు పూర్తి చేశారు. రాజధాని నిర్మాణాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఐకానిక్ టవర్స్ కు సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో దానిపైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన వ్యవహారాలపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే టెండర్స్ కు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టింది. సో ఇక రాబోయేటువంటి రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 3 ఏళ్ల కాలంలో రాజధానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణ పనులను పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాని మరోసారి శంకుస్థాపనకు సంబంధించి ఏప్రిల్ నెలలో వచ్చే నెలలో షెడ్యూల్ ఖరారవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారికంగా సీఎం ప్రధాని షెడ్యూల్ ఇంకా కేంద్ర వర్గాల నుంచి రావాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐకానిక్ టవర్స్ కు సంబంధించినటువంటి నిర్మాణ పనులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితో పాటుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆ ఏజెన్సీలకు సంబంధించినటువంటి టెండర్ల ఖరారు, ఎంఓయూ కుదుర్చుకున్న ఎంఓయూలకి గ్రాంట్ కి సంబంధించినటువంటి లెటర్స్ ఇవ్వటం, వర్క్ ఆర్డర్స్ ఇవ్వటం, ఇదంతా కూడా టెక్నికల్ గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి సర్కార్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధంగా అటు శాసన మండలి దగ్గర నుంచి, శాసనసభ దగ్గర నుంచి, సెక్రటేరియట్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల అతిథి గృహాల వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అవసరమైనటువంటి పూర్తి స్థాయి రాజధాని రూపురేఖలను మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. అందులో భాగంగానే నిర్మాణ పనులకు సంబంధించి ఐకానిక్ టవర్స్ కు సంబంధించినటువంటి ఐటీ బృందం ఇప్పటికీ ఐకానిక్ టవర్స్ ని పరిశీలించింది. ఇప్పటివరకు జరిగినటువంటి నిర్మాణాన్ని కంటిన్యూ చేయొచ్చన్నటువంటి ఒక సూచన ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ గా అభిప్రాయాలను కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సోని, ఎలాంటి మార్పులు చేయనున్నారు? రాజధాని మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో అయితే అంతకుముందు 2019కి ముందు తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉండగా ఏదైతే మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి అమలు చేయాలని చెప్పి నిర్ణయించారో అదే మాస్టర్ ప్లాన్ ను అమలు చేయటం, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ నిర్మాణం, సచివాలయం, అమరావతి శాసనసభ, శాసన మండలి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఆధునిక పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మాణపరమైనటువంటి అంశాల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో స్థానికతకి, అదేవిధంగా ఏపీ ఉన్నటువంటి బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఏపీ బ్రాండ్ ని మరింత ఇములింపు చేసే విధంగా ఏపీ పై నమ్మకాన్ని, ఎందుకంటే పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ బ్రాండ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా రాజధాని నిర్మాణం చేయడం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించడం, పెట్టుబడి పెట్టేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించే విధంగా, వాళ్ళకి భరోసా కల్పించే విధంగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇవ్వటం, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రూపురేఖలు మార్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పు. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.